మేళతాళాలతో సాగనంపమంటారా? మీ అందరికీ కలిపే చెప్తున్నాను. ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతగానో బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు. ఇప్పుడేమైంది? వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు, ఫ్యాన్లు, బీరువాలు కొన్నారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేదు ఇప్పుడు మీకు. అవి మీ జీవితాలాగే బూజు పట్టిపోయాయి. ఎవరో బాది కొత్తగా ఉన్నాడు? ఎవరు నువ్వు? నీళ్లు ఫ్యాక్టరీ. నీళ్లు ఫ్యాక్టరీకా? చూడు, తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు. అక్కడ పెద్ద కొళాయి ఉంటుంది. అదే మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం. వెళ్ళు. వస్తాను. వెళ్ళాలి. అటే వెళ్ళు. పాట విన్నావుగా, అది నీకే. వెళ్ళి బతికేదా చూడు. నీ పేరేంటి? అయ్యప్పండి. కొత్తగా చేరావా? అవును సార్. నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. సూపర్వైజర్ సీను మా బాబాయ్ సార్. ఇదిగో చూడు, నీకు రోజు 100 రూపాయలు కూలి, ఫ్యాక్టరీ డొనేషన్ 20 రూపాయలు పోను, 80 రూపాయలు నీ చేతికి వస్తుంది. వేలుముద్రై. తర్వాత ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? పని కావాలి. కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళే పని చేయడానికి కష్టపడుతున్నారు. నువ్వేం పని చేయగలవు ఇక్కడ? ఫ్యాక్టరీలో పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చూడరా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అవును, ఇది నీకు ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంటా? నేను పుట్టినప్పటి నుంచి ఇంతేనండి. ఇలా చూడు, నీకు డైలీ 100 రూపాయలు కూలి, 30 రూపాయలు ఫ్యాక్టరీ డొనేషన్ పోను, 70 రూపాయలు చేతికి వస్తాయి. వేలుముద్ర వేసి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి. నాకు సంతకం చేయడం వచ్చింది. అదిరేందయ్యా, మాటలు సరిగ్గా రావడం లేదు కానీ ఆటోగ్రాఫ్ ఇస్తానంటున్నావు. కానీ కానీ ఎటు వచ్చావు కనుక ఫ్యాక్టరీని ఒకసారి చూసెళ్ళు. ఏంటో పాపం. ఏయ్ ఏయ్ ఏయ్, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావా? ఇంటికెళ్ళు. ఇల్లు లేదండి. ఇల్లు లేదా? ఒంటరి గాడివా? అవును. సరే, అక్కడ కనిపిస్తుంది చూడు షెడ్డు, అక్కడికి వెళ్ళి పడుకో. ఏంటి, ఎవరైనా అడిగితే ధర్మరాజు తాలూకు అని చెప్పు. ధర్మరాజు తాలూకు అని చెప్పాలి. నాకు చెవుడు లేదండి. నీ గనక అన్ని సక్రమంగా ఉండుంటే ఈ ప్రపంచాన్నే కొనేసేవాడువయ్యా. సరే గానీ లోపలికి వెళ్ళి పడుకో. రోజు చీకటి పడగానే ఫ్యాక్టరీ నువ్వు రౌండ్ కొట్టు, సరేనా? ఒక నైట్ వాచ్మ్యాన్ జీతం లాభం. ఎందుకని పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నాడు? పెద్ద ఆయనే రమ్మన్నాడా, లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడి రమ్మన్నారా? ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కుమాల అడవిలో కాపాడే నాథుడు కూడా ఉండడే. ఏంటి బాబాయ్, నరసంచారం లేని ఈ చోటికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నాకు ఫోన్ వచ్చింది, తిలక్ మాట్లాడుతున్నాను అన్నాడు. తిలక్ గారు బతికే ఉన్నారా? 12 గంటలకి మన వాళ్ళందరినీ తీసుకుని తప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాడు మన తిలక్. తిలక్ ఎక్కడ ఎక్కడ? ఎందుకు అలా అరుస్తావ్? బాబాయ్, మీతో ఫోన్ లో మాట్లాడింది నిజంగా తిలక్కేనా? ఏంటండి అనుమానం? తిలక్ గుంత ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? అతను చూసి చాలా కాలం అయింది. బాగున్నారా? బాగున్నాను బాబు. అనకుండా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు లేని ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి. కమిషనర్ గా ఉన్న నాగరత్నం ఇప్పుడు రంగన్నా, నా శరీరానికి ట్రీట్మెంట్, నా మనసంతా ఇక్కడే ఉండేది. ఆ రోజు కమిషనర్ గా ఉన్న నాగరత్నం ఈ రోజు డీజీపీ అయ్యింది. ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి గోల్మాల్ చేసి మళ్ళీ మంత్రి అయ్యాడు సింహాచలం. పేరుకు మాత్రమే ఒక సీఎం, నిజానికి వాడే సీఎం. వాడికి అంత పవర్ ఉంది. అప్పుడు లక్షల్లో లంచాలు తీసుకునేవాడు, ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వాటర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని సింహాచలం డీజీపీ నిర్ణయించుకున్నారు. ఇదేగా చెప్పాలనుకున్నది. ఏంటి ఇది? మేము నీతో చెప్పాలనుకున్న విషయాలని నువ్వు మాతో చెప్తున్నావు. తిలక్, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక మన పత్రికా ఆఫీసు లాక్ చేసి సీలు వేశారు. ఆ తర్వాతే మేమంతా చెల్లా చెదరైపోయాం. చూడు బాబు, అప్పుడప్పుడు మేము ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం, కానీ పాపం మేఘన గురించేగా మీరు చెప్పేది. తన్ని కాంటాక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఎక్కడుందో తెలియలేదు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నేను బతికే ఉన్నానని ఎవరికీ తెలియకూడదు.
నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించొద్దు. అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తాను. మేడం, ఒక లేడీ డీజీపీ కావడం మన స్టేట్ కి గౌరవం మేడం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఓకే కంగ్రాచులేషన్స్ మేడం. ఈజ్ మై ఓన్లీ సన్ మేడం. హాయ్. మేడం, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. హలో, ఎవరు మీరు? నేను డీజీపీ నాగరత్నాన్ని. చెప్పండి మేడం. మంత్రి గారు ఉన్నారా? సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. సెల్ నా దగ్గర ఉంచారు, రాగానే చెప్తాను మేడం. అక్క చెప్పాక రే, నేను తిలకం చూశాను. తిలక్నా? ఏ తిలక్నే? అదేరా ఆ పత్రికా విలేకరి. అక్క వాడిని లేపేసి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఈ రోజు ఉదయం చెక్ పోస్టులన్నీ వెతికాడు, దొరకలేదు. సరే సరే సరే, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనాక. ఊరికే వచ్చింది కదా అని పేగల దాకా తాగేది, ఏదేదో వాగేది.
సచ్చినోడు మళ్ళీ బతికేట్టా పోతాడా